యూసుఫ్గూడ డివిజన్ లో ప్రచారంలో భాగంగా ఇక్కడ చాలా మంది కార్యకర్తలు అయితే వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న ఎట్లా జరుగుతుంది అన్న ప్రచారం? ప్రచారం మా ఎస్పీఆర్ఎల్స్ లో మాత్రము ఎస్పీఆర్ఎల్స్ గుట్ట మీద మాత్రం ప్రచారము కాంగ్రెస్ ప్రకారంగా చూసుకొని పోతుంది. ప్రచారంలో ఏ అడ్డంకులు సంతోషంగా అడిగిపోయినా పబ్లిక్ సంతోషంగా ఎదుర్కొంటారు, సంతోషంగా శుభాకాంక్షలు తెలియజేసి పంపిస్తున్నారు. అన్న ఇప్పటికైతే మీరు దేనికి వేస్తారు అన్న ఓటు? మీరు దేనికి వేస్తారు? కాంగ్రెస్ కి ఓటు వస్తుంది, నవీన్ యాదవ్ కి ఓటు వస్తుంది. గతంలో బీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేయలేదంటారా? గతంలో బీఆర్ఎస్ అభివృద్ధి ఏం చేయలేదు. వాళ్ళ అనుచరులకు వాళ్ళకు దళిత బంధువులు వాళ్ళ అనుచరులకు మాత్రమే చేసుకుంటారు. ఎవరికి ఇతరులకు ఏ పబ్లిక్ న్యాయం చేయలేదు. ఈ ప్రచారం జరుగుతుంది కదా, ఏ విధంగా ఉంది? పబ్లిక్ లోకి వెళ్తే కాంగ్రెస్ పేరు ఎట్లుంది? బాగుంది. పబ్లిక్ లో కాంగ్రెస్ పేరు బాగుంది. నవీన్ యాదవ్ గెలుస్తాడంట? పక్కాగా ఇస్తాడు. అంటే బీఆర్ఎస్ గిట్లా గట్టి పోటీ ఉంది. ఏం పెద్ద పోటీ ఏం కాదు, పక్కా. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, అది కంటిన్యూషన్ ఇప్పటి వరకు ఉన్నది. అది వేరు, ఆ క్యాండిడేట్ వేరు, ఇప్పుడు వేరు. వీళ్ళు బాగా చేస్తున్నారు. ఇక్కడ లోకల్ అన్ని అందుబాటులో ఉండి మంచి యువకుడు, మంచి పనులు చేస్తాడు, విద్యావంతుడు, మంచి బీసీ చేస్తాడు, బాగానే విన్ అవుతాడు. బీజేపీ ఇట్లా యువకుడే, వాళ్ళు ఇట్లా కొంచెం అక్కడ సెంట్రల్ లో బీజేపీ ఉంది, ఇక్కడ అదే విధంగా అనుకోవచ్చు. అది ఏం రాదు, అంత పెద్దగా ఏం లేదు. బీజేపీ కాంగ్రెస్ విన్ అవుతుంది బరాబర్. కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ అట్లా అంటున్నారు. అంటారు అవన్నీ, కానీ అది మనం అది ఎంత నాకైతే పక్కా అయితే కాంగ్రెస్. అంటే చాలా వరకు బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతున్నారు, గెలుస్తామనే తిరుగుతారు. తిరగండి, వాళ్ళకు ఉంది, వీళ్ళ మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు కానీ అన్ని కానీ ఒక 10 సంవత్సరాలు అయ్యింది, అన్ని వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలు గవర్నమెంట్ బాగా ఉన్నాయి, కాబట్టి దానివల్ల పక్కా వినేది. కేసీఆర్ ఏం చేయలేదు, హైదరాబాద్ డెవలప్ అయి ఉన్నది. ఇక్కడ చాలా మంది కార్యకర్తలు ఉన్నారు ప్రచారంలో భాగంగా. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరు? నా పేరు అబూబాకర్. ఏ పార్టీ గెలుస్తా అని చెప్పేసి అంటారు అన్న, ఎట్లా ఉంది ప్రజల్లో స్పందన? నేను అనడం కాదు, నేను ప్రజల్లో తిరుగుతున్నా ఒక 1 వీక్ 10 డేస్ నుంచి. ప్రజల్లో ఈ జూబ్లీ నియోజకవర్గంలో ప్రతి కాలనీ తిరుగుతున్నా, ప్రజల్లో తిరుగుతున్నా. అందరు కూడా నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నవీన్ యాదవ్కు పట్టం కడతారని ప్రజలతో ఈజీగా అర్థమవుతుంది. అంటే నిన్న ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. అది ఎట్లా అంటే, ఇప్పుడు మాకు ఓటు వేయకుంటే ఖచ్చితంగా మీకు పథకాలు ఇవ్వము అని చెప్పిండు. ఆ విధంగా వాళ్ళు తీసుకోమంటారా, ఎట్లా తీసుకోమంటారు? అట్లా చెప్పలే కదా సీఎం గారు, అదే మాట్లాడలే కదా. ఏమున్నా పథకాలు చేస్తున్నాము, కొన్ని మిగిలి ఉన్నాయి, అవి కూడా చేస్తాము. ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో కానీ, రహమత్ నగర్లో కానీ, బోరాబండలో కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. దానికి 100% మా నవీన్ అన్నతోనే చేపిస్తానే అన్నాడు. అన్న ఒక రౌడీ షీటర్ కి ఇచ్చిర్రు అని చెప్పేసి అంటున్నారు. తప్పండి, రౌడీ షీటర్ ఎట్లయితారండి? ఇది బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు అంతేగాని పబ్లిక్ అంటే ఈ రౌడీ షీటర్ అనేది పబ్లిక్ అనాలి. బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఏమవుతుంది? కాదు కదా. రహమత్ నగర్ డివిజన్ లో కొంతమంది కార్యకర్తలు అవుతున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఈ జూబ్లీ బైపోల్లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా నెలకొంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడి కనుక్కుందాం. అన్న నమస్తే. మీ పేరు? నా పేరు రాము అన్న. ఎట్లా ఉందన్న ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు? బీజేపీ గెలుస్తుంది అన్న, 10,000 మెజారిటీతో బీజేపీ గెలుస్తుంది. లంకల దీపక్ రెడ్డి గెలుస్తున్నాడు. ఎందుకంటే ప్రజలు మేము గడపకి వెళ్తున్నాం, పాదయాత్రకి వెళ్తున్నాము. ప్రజలు ఏమంటున్నారంటే, ఎన్ని రోజులు మేము కాంగ్రెస్ ని చూసాము, టీఆర్ఎస్ ని చూసాము, ఇది ఒక్కసారి మన బీజేపీని గెలిపించుకుందాము, మోదీ డెవలప్మెంట్ చేస్తాడు, 100% మోదీ ముఖం చూసి మేము చేస్తాం, మేము 100% మోదీ ఉన్నంత వరకు మాకు ఏం టెన్షన్ ఉండదని అందరు ప్రజలు అంటున్నారు అన్న. కాంగ్రెస్ కి ఇట్లా గట్టి సపోర్ట్ ఉంది. సీఎం ఇట్లా నిన్న వచ్చి ఇక్కడికి ప్రచారం చేసిండు. ఆ విధంగా కాంగ్రెస్ ప్లస్ అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలుకి పాకిస్తాన్ ఉన్నాడా, ఇండియాలో ఉన్నాడా ఆయనకి తెలియాలన్న. నిన్న బీజేపీ వాళ్ళు కార్పెట్ బాంబింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాము. అయితే ఆయన ఏమంటున్నాడు, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి బాంబు వేస్తున్నారంటే, మోదీజీ ఆర్మీ అంతా డెవలప్మెంట్ అంతా చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. ఒక రాష్ట్రంకి సీఎం అయి ఉండి రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడడం ఆయనకి సిగ్గుచేట అన్న. కానీ 100% బీజేపీ అయితే గెలుస్తుంది అన్న. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో అయితే 10,000 మెజారిటీతో గెలుస్తుంది బీజేపీ. బీఆర్ఎస్ ఒకవేళ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేది గెలిచే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. టీఆర్ఎస్ 2nd ప్లేస్ వస్తుంది అన్న, కాంగ్రెస్ 3rd ప్లేస్ వస్తుంది, బీజేపీ 1st ప్లేస్ వస్తుంది అన్న. రహమత్ నగర్ డివిజన్ లో కొంతమంది పబ్లిక్ అవుతున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. మీ పేరు సార్? తేజ్. ఏ పార్టీ గెలుస్తా అని చెప్పేసి అనిపిస్తుంది? 70-80% మంది కాంగ్రెస్ అంటున్నారు, నవీన్ యాదవ్ అంటున్నారు. టీఆర్ఎస్ ఎంతవరకు ఉంది సార్? ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి బాగా.
ఎందుకోసం నవీన్ యాదవ్ ఎన్నుకుంటున్నారు సార్ వాళ్ళు? లాస్ట్ టైం పోటీ చేశాడు, ఓడిపోయాడు. సింపతి, స్థానికుడు, ఇంటింటికి వెళ్ళేవాడు. అర్ధరాత్రి అపరాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, రైల్వే స్టేషన్కి వెళ్తాడు. అన్నీ తెలుసు అతనికి కష్ట సుఖాలు. దాని గురించి టాక్ అయితే అదే ఉంది. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కొంతవరకు బాగా చేసిండు, గత ప్రభుత్వం ఇట్లా బీఆర్ఎస్ డెవలప్ చేసింది జూబ్లీహిల్స్ ను అని చెప్తున్నారు. ఆ విధంగా ఏం డెవలప్మెంట్ లేదంటారా? డెవలప్మెంట్ అయితే ఏం లేదు 1.5 yearలో. నెక్స్ట్ ఏంటిదంటే యూత్ కదా, నవీన్ యాదవ్ యూత్ ఉత్సాహంగా ఉన్నాడు, చేస్తాడు, మా గురించి ఏదో చేస్తాడన్న అభిప్రాయంలో ఉన్నారు ప్రజలు. నవీన్ యాదవ్ పైన కొంత ఎలిగేషన్స్ ఉన్నాయి, తను రౌడీ షీటర్ అని చెప్పేసి చెప్తారు, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తారు, రౌడీ షీటరే అంటారు. మంచోడు అని ఎందుకు అంటారు? మంచోడు అన్నారు కదా, అది సహజం. అది రహమత్ నగర్ లో చాలా మంది పబ్లిక్ అవుతున్నారు. ఒక్కొక్కరిని అడుగుతున్నాము. ఒక పర్సన్ అయితే మనతో పాటు ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి కొంతమంది బీఆర్ఎస్ అంటున్నారు, కొంతమంది బీజేపీ అంటున్నారు, కొంతమంది కాంగ్రెస్ అని చెప్తున్నారు, కొంతమంది నోటాకి ఇట్లా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక పర్సన్ మనతో పాటు ఉన్నారు, స్థానికులు. తను ఏం చెప్తారో చూద్దాం. నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. ఎట్లన్నా ఏ విధంగా గెలుస్తారని చెప్పి? ఎట్లంటే ఈసారి నవీన్ యాదవ్ కి గెలిపించాలని ప్రజలంతా అనుకుంటున్నారు. మాగంటి గోపీనాథ్ ఏమీ చేయలేదు. ఆయన సునీత గారు గెలుస్తారని చాలా మంది అనుకుంటారు, కానీ గెలలేదు. నిజంగా నేను చెప్తాను, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కట్టాడు మాగంటి గోపీనాథ్ గారే. అక్కడ ప్రజల కోసం కూరగాయల మార్కెటింగ్ షెడ్ వేసాడు, అది ఓపెన్ చేయలేదు, అది అమ్ముకున్నారు. అది మాగంటి గోపీనాథ్ కట్టింది ఇప్పటి వరకు కూడా ఉన్నాం, అది ఓపెన్ చేయలేదు. అందులో ఒక స్టూడెంట్ లేడు, ఏం లేదు. నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. అంటే నవీన్ యాదవ్ అనే పర్సన్ ఈ జూబ్లీస్ కు చేసింది ఏంటి? వీళ్ళంతా గతంలో ఉన్న ఎమ్మెల్యేలు చేయింది ఏంటి? చేసింది ఏంటంటే ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడాలి. ఒకసారి ఛాన్స్ ఇచ్చామనుకో ఆయన చేస్తాడో లేదనేది తెలుస్తుంది ప్రజలకి. నార్మల్ గా ఒక క్యాండిడేట్ గా కాకుండా నార్మల్ పర్సన్ గా ఉండి వ్యక్తిగతంగా మంచివాడు. వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ చాలా మంచివాడు. తన మీద అనేక రౌడీ షీటర్ కేసులు ఉన్నాయి. చాలా మరి మాగంటి గోపీనాథ్ ఇద్దరు భార్యలు, మరి ఆయన మీద కేసులు లేవా? ఏ నాయకుడి మీద కేసులు లేకుంటే ఉన్న నాయకుడు ఎవడున్నాడు అది చెప్పండి ఫస్ట్. అలా అనుకుంటే రాజశేఖర రెడ్డి కేసులు ఉన్నాయి, పివి నరసింహారావుకి కేసులు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల నుండి పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాడు. అంతకన్నా మంచివాడు ఈయన నవీన్ యాదవ్. ఎంత మెజారిటీ వస్తాయంటున్నారు? 25,000 30,000 వస్తాయి అంతే. 35,000 వరకు వస్తాయి. బీజేపీ ఎంత వరకు ఉంది ఇక్కడ? బీజేపీ ఇలా గట్టిగా తిరుగుతుంది, దానికి మేము గెలుస్తాం అన్నట్టు అందరూ మినిస్టర్స్ వాళ్ళు మొత్తం ప్రచారం చేస్తారు. మీరేమంటారు? చిన్న బీజేపీ ఖచ్చితంగా గెలవలేదు. ఈసారి మాత్రం నవీన్ యాదవ్కి ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంది. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయన్న ఈ జూబ్లీహిల్స్ లో? బీఆర్ఎస్ అన్న. ఎందుకంటారన్న? చాలా మంచి పని చేసిండు అన్న, చాలా మంచి వ్యక్తి కూడా. ఆయన చచ్చిపోయాడు కానీ చాలా మంచి వ్యక్తి. ఎప్పుడైనా ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ చేస్తుండే, ఏమైనా పని ఉంటే లీడర్లకు పంపించి పని చేపిస్తుండే. ఈ రహమత్ నగర్ లో బీఆర్ఎస్ కి ఎంతవరకు మద్దతు ఉండే అవకాశాలు ఉన్నాయన్న? రహమత్ నగర్ 100% అన్న. రహమత్ నగర్, శ్రీరామ్ నగర్, మన కళ్యాణ్ నగర్ 100% బీఆర్ఎస్కి ఓట్లు పడతాయి. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ లోకల్ అని చెప్పేసి అంటున్నారు. నవీన్ యాదవ్ కు ఓట్లు పడే అవకాశాలు లేవంటారా? లేదన్నా, పడవని చెప్పాను నేను. ఎందుకంటే ఆయన గోపీనాథ్ లేడు. ఇప్పుడు వాళ్ళ భార్య ఉంది, మన గోపీనాథ్ భార్య ఉంది. అది క్యాండిడేట్ లేకుంటే ఇప్పుడు యంగ్ క్యాండిడేట్ అయినా ఉన్నాడు, అందుకోసమని మంది అనుకుంటారు. కానీ ఇప్పుడు మన సీఎం మన రేవంత్ రెడ్డి లేదా పని చేపలేడు కదా అన్న. 4,000 ఇస్తా అన్నాడు, షాదీ ముబారక్ పైసలు ఇస్తా అన్నాడు, 1 తోలా సోనా ఇస్తా అన్నాడు, ఏమి ఇస్తలేడు కదా అన్న. తో పార్టీకి చూసి ఓటేస్తారు కదా అన్న. మైనారిటీ ఎంఐఎం పార్టీ అనేది పోటీ చేస్తలేదు. ఎంఐఎం, బీజేపీ, వేరే ఏదైనా పార్టీ అన్న ఇక్కడ రాదు. ఉంటే బీఆర్ఎస్ లేకుంటే కాంగ్రెస్, రెండే పార్టీలో ఏదైనా ఒక పార్టీ వస్తుంది. కానీ 100% బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. 100% బీఆర్ఎస్. ఎంఐఎం పోటీ చేస్తలేదు కదా, ఆ రకంగా ఏమన్నా మినారిటీ ఓట్ మొత్తం బీఆర్ఎస్కి పడతాయి అన్న. పాలన మంచిగా ఉంది. ఇంకా ఏంటంటే మనకు హాస్టల్లో చాలా పిల్లలు చదువుతున్నారు. ఇంకా ఏంటంటే మాకు బర్మశంకర్ నగర్లో పలగొట్టి ఇదిగాది కూడా చేసిండు, పిల్లలకు ఆడుకోనికి మైదాన్ గిదాన్ చేసిండు. మళ్ళా మాకు బొందలగడ్డ ఇస్తా అన్నాడు, పెద్దగా చేసి ఇస్తా అన్నాడు. గోపీనాథ్ ఉన్నప్పుడు చెప్పింది, ఈ అమ్మ కూడా చేస్తుంది. మీరు ఏం కోరుకుంటారన్న? ఇప్పుడు వచ్చే వాళ్ళ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మనకేం లేదు, పేదలకు దొరకాలి. ఏం సౌకర్యాలు ఉన్నాయో అవి పేదలకు దొరకాలి. ఇప్పుడు మాకు బొందలగడ్డ కావాలి, బొందలగడ్డలకు పెద్ద జగ కావాలి, అది కావాలి. ఇంకా ఏంటంటే మన పిల్లలు ఉన్నారు, ఎడ్యుకేషన్ పిల్లలు ఉన్నారు,
వాళ్ళకు ఎడ్యుకేషన్ కావాలి. ఒక్కొక్కరి దగ్గర ఉంటారు, ఒక్కొక్కరి దగ్గర ఉంటారు అన్న. లేబర్లు ఉన్నారు, వాళ్ళకు ఎడ్యుకేషన్ కావాలి. రామత్ నగర్ డివిజన్లో చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు. ఇక్కడ ప్రచారాలు గిట్లా జోరుగా సాగుతున్నాయి. కొంతమంది కార్యకర్తలు అనుకోవచ్చు, మనం ప్రజలు అనుకోవచ్చు, ఇక్కడైతే ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏంటి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరికి ప్రజలు మద్దతు ఇవ్వబోతున్నారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తారు? ఇప్పుడైతే ప్రజెంట్ గవర్నమెంట్ మీద బాగా వ్యతిరేకత ఉందన్న. సో 100%గా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే ఈ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్కి బుద్ధి వచ్చి వాడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడు అనేది అందరు మాట్లాడుతున్న మాట. అంటే ఇప్పుడున్న 22 నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఏం చేయలేదని చెప్పి చెప్తారా మీరు? 100% ఏం చేయలేదు కదన్నా, మనకు అందరికి కూడా తెలుసు కదన్నా. ఏం చేసింది ఒకటైనా చెప్పండి, మరి మీరే చెప్పండి. ఏం చేసింది ప్రజలకు? ఏం చేసింది? ఫ్రీ బస్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అన్న? ఏం లేదు. అంతా కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఈడొచ్చి పత్రాలు ఇచ్చిండు అంతే. ఆడొచ్చి మనకు చేసింది ఏమీ లేదు. ఈడు జీరో ఇప్పటివరకు 24 నెలల్లో చేసింది 0. కాబట్టి ప్రజలందరూ కూడా ఏకమై ఉన్నారు. 100%గా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మనం ప్రజల మంచి కోరే నాయకుడు కేసీఆర్ అనేసి ఇప్పుడు కేసీఆర్ తలుచుకుంటారు అందరూ 100%గా. సో మ్యాక్సిమం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేది టాక్ కాదు. అంటే మాగంటి సునీత సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి మాత్రమే ఓట్లు పడతాయి, తనకి స్వచ్ఛందంగా ఎవరు వేయరని చెప్పేసి అంటున్నారు. ఒక పార్టీ చూసి కొంతవరకు ఓట్లు పడుతుండొచ్చు తప్పించి సెంటిమెంట్ ఏముందనా? కాన్స్టిట్యున్సీకి మంచి చేసే వాళ్ళు కావాలి. బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. ఏ ఉద్దేశంతో ప్రజలు ఒకసారి మారుద్దామని మార్చారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో మనకు ఎవరు మంచి చేస్తుండు, ఎవడేం చేస్తుండు అనేది జనాల్లో తేలిపోయింది. ఆల్రెడీ తేలిపోయిన తర్వాత ఇక్కడ సింపతి ఏం లేదు, గవర్నమెంట్ వ్యతిరేకత ఉంది. సో ఆ వ్యతిరేకతతో ప్రజలు 100%గా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు. మీరు కాంగ్రెస్కి వ్యతిరేకత ఉందంటున్నారు. నవీన్ యాదవ్కు చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ప్రతి ఒక్కరు నవీన్ యాదవ్కు పట్టం కట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మంత్రులు, సీఎం గిట్లా నిన్న ఇక్కడికి వచ్చి ప్రచారంలో భాగంగా పాల్గొనడం జరిగింది. ఆ విధంగా నవీన్ యాదవ్ స్కోప్ వచ్చే అవకాశాలు లేదని చెప్తున్నారు. నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా ఏమున్నా కానీ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ ఉంది కదా, పార్టీని చూస్తారు. ఇక్కడ పార్టీ నవీన్ యాదవ్ గుర్తుండదు కదా, పార్టీ గుర్తుంటుంది, పార్టీని ఓడగొడతారు. సో నవీన్ యాదవ్ అనేది పర్సనల్గా ఏదైనా ఉండొచ్చు, బట్ కాంగ్రెస్ పార్టీ డామినేట్ ఆయన చేస్తుంది అనుకోవచ్చు ఒక రకంగా. కాబట్టి మ్యాక్సిమం బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు, పార్టీని చూస్తారు. ఇక్కడ అట్ ద సేమ్ టైం వ్యక్తిగత ప్రభావం కూడా అదే విధంగా ఉండబోతుంది. బట్ ఇక్కడ కూడా మనకు గోపీనాథ్ గారు కూడా ఈ కాన్స్టిట్యున్సీకి చాలా పనులు చేసారు వాళ్ళ గతంలో. సో అది కూడా మనకు కూడా వర్కౌట్ అవుతుంది కదా. కాంగ్రెస్కి అయితే గట్టి వరకు ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు తిరుగుతున్నారు, బీజేపీ కార్యకర్తలు తిరుగుతున్నారు. ఏ విధంగా ఉండబోతున్నారు? ఇప్పుడు ఇది ఉన్నాయని గవర్నమెంట్ 6 పథకాలు ఇవ్వలేక గవర్నమెంట్ 2 సంవత్సరాల నుండి ఫెయిల్ అయింది, అటర్ ఫ్లాప్ అయింది. తులం బంగారం అన్నాడు, ఆడులకు 2500 అన్నాడు, ఫ్రీ సిలిండర్ అన్నాడు, రుణమాఫీ అన్నాడు, రైతు భరోసా అన్నాడు. ఇప్పుడు ఫ్రీ బస్ అన్న, ఫ్రీ బస్కి ఎంత అవుతుందన్న? ఫ్రీ బస్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మొగల ఛార్జెస్ పెరిగించిండు. ఏది ఉన్నా కూడా ఇప్పుడు ప్రజలలో ఏమంటున్నారంటే చాలా శాతము మాగంటి సునీతనే గెలిపించుకోవాలని చెప్పేసి గోపీనాథ్ చేసిన సార్ పని కొనుల మీద చాలా మంది జనాలు ఏంటంటే మాగంటి సునీతమే గెలిపించుకోవాలని అంటారు చాలా మంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల్లో ఇప్పటి వరకు వాళ్ళు మంత్రులైనా, సీఎం అయినా ఒక్కరోజు ఇట్లా సెలవు తీసుకోకుండా పనిచేసిరని కొంతవరకు అందరికీ తెలుసు. అదేవిధంగా అదేమన్నా సింపతి వచ్చి ప్రభుత్వం మీద నమ్మకం వచ్చి ప్రజల్లో మళ్ళీ కాంగ్రెస్కి పట్టం కట్టే అవకాశాలు ఉండొచ్చా? 2 సంవత్సరాల నుండి చేసింది ఏం చెప్పాను? ఏం పని చేశారు వాళ్ళు? ఏం చేశారు? ఏదైనా ఇచ్చారా? ప్రజలకు ఏమైనా ఇచ్చారా? ప్రజలకు ఏమైనా చేశారా? మొన్న వరద వచ్చింది, రైతుల ఒడ్లు కానీ వాన కానీ మొత్తం పోయింది. ఒక్కరన్నా ఆడికి ఎందుకు పోలేదన్నా? రైతుల దగ్గర పోలేదు కానీ ఎవరు, అందరు ఇక్కడే ఉన్నారు. సమస్య ఏంది? రైతులకు బోనస్ ఇస్తున్నారు, బోనస్ రాలే కదా. ముసలిళ్ళకి 4000 పెన్షన్ అన్నారు, వాళ్ళే అన్నారు రాలేదు. అన్న నమస్తే. నమస్తే అండి, నా పేరు సంతోష్ అండి. దీంట్లో నో డౌట్ ఎట్టాలండి, కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. నవీన్ యాదవ్ అనే వ్యక్తి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ వినే ఉంటారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటే ఎవరికి అవసరం ఉన్నా కూడా అందుబాటులో ఉంటాడు. కాబట్టి 100% ఆయన వస్తేనే బాగుంటుంది, కాన్స్టిట్యున్సీ కూడా డెవలప్ అవుతుంది. అంటే గతంలో ఇంతవరకు కేసీఆర్ అభివృద్ధి చేయలేదంటారా? కేసీఆర్ను చూసి ఓట్లు పడవని చెప్పేసి చెప్తారా? కేసీఆర్ అభివృద్ధి ఎక్కడ చేసినాయండి? వాళ్ళ కుటుంబాలు మాత్రం అభివృద్ధి చెందినాయి తప్ప మిగతా కుటుంబాలు ఎక్కడ చెందినాయండి? చెందలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు ప్రజలు. అందుకొరకే మళ్ళీ జూబ్లీ హిల్స్లో కూడా కాంగ్రెస్ వస్తుందని మేము 100% నమ్ముతున్నాం. నవీన్ యాదవ్కు రౌడీ షీటర్ అని, ఆయనకు రౌడీ షీటర్కు సీట్ ఇచ్చిరు. ఆయన వల్ల ఎట్లా గెలుస్తారు? ఇప్పటికీ ఛాయబండి నుంచి
చాలా మంది వరకు భయపెట్టిస్తున్నారని చెప్తున్నారు. నవీన్ యాదవ్ పై రౌడీ షీట్ ఉన్నదనేది వాస్తవం కాదండి. ఎందుకంటే అది కేసీఆర్ చేసిన కుట్ర. ఎందుకు అని అంటే నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అయితే ఇంత ఎత్తున ప్రజల స్పందన అనేది ఉండదండి. స్పందన అనేది ఉంది ఇప్పుడు కాబట్టి ఆ నవీన్ యాదవ్ అనేది రౌడీ షీటర్ అనేది అవాస్తవము. ఆయన 100% ప్రజల మనిషి అండి. ఎంత పర్సెంట్ మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న? ఈజీగా 100% విన్ అవుతున్నాడు. ఇప్పటికి నాకు మేము కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉండే వాళ్ళని డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం అయితే ఒక 50,000 మెజారిటీ అయితే ఈజీగా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మెజారిటీ ఓట్ల కోసమని అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిర్రు, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్కు స్కోప్ లేదని చెప్పేసి చెప్తున్నారు. అయితే వాస్తవం ఆ జనాలు అయితే అట్లా అనుకుంటున్నారు. కానీ వాస్తవం అయితే ఇప్పటి వరకు ఉన్న మంత్రులలో మైనారిటీ మంత్రి లేడు. ఇది ఒక సందర్భంతో కలిసి వచ్చినది తప్ప మైనారిటీ ఓట్లు తీసుకోవాలనే ఆశ అయితే కాంగ్రెస్ పార్టీకి లేదని నేను భావిస్తున్నాను. మైనారిటీ ఓట్ల గురించి కాకుంటే ముందే ఇచ్చి ఉంటే బాగుంటాయి కదా, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ముందే ఇచ్చుంటే అంటే ఆల్రెడీ మైనారిటీ నుంచి అజరుద్దీన్ అనేటైనా క్రికెట్లో ఎన్ని సేవలు అందించడం మనకందరికీ తెలుసు. అందుకొరకే ఆయనకి ఎమ్మెల్యే లేకున్నా కానీ ఎమ్మెల్సీగా సీట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గౌరవించింది. సో అది కొంచెము ఎర్లీగా ఈ ఎలక్షన్ కాకుండా కొంచెం ఎర్లీగా వస్తే బాగుండేది. కానీ ఇప్పటికైనా మైనారిటీలకు న్యాయం జరిగిందనేది నేను భావిస్తున్నాను. నా పేరు ముత్యం అండి. మేము ఇక్కడనే గత 30 సంవత్సరాలు ఉంటున్నాము. అంటే ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ఆయన రౌడీ షీటరా అది కాదు. ఇప్పుడు ప్రజెంట్ గత 10-20 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు డెవలప్మెంట్ అయిందా అనేది మన విషయం చూస్తారు. ఇప్పుడు మాగంటి ఉన్నప్పటి నుంచి చూస్తే ఎక్కడికైనా అట్లే ఉన్నాయి, ఎక్కడ దుస్థితి అక్కడే ఉంది. కాబట్టి ప్రజలు ఏమనుకుంటారో వీళ్ళకి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం. నవీన్ యాదవ్కు యంగ్ అండ్ డైనమిక్ కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం, గెలిపిద్దాం. వారి ద్వారా ఆశించినటువంటి అభివృద్ధి మనం కోరుకుందామని అతనికి ఓటేయడానికి ఆస్కారం ఉంది. ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. బట్ మనం అందుకే అంటున్నాం కదా, కేసీఆర్ గారికి మనం అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ ఏం లేదు. ప్రజెంట్ ఏదో ముందు రోడ్లు ఒకటి మేకప్ తప్పితే లోపలికి పోతే బస్తీలలో కానీ కెనాల్స్ కానీ ఒకసారి వర్షం పడ్డంటే మీకు తెలిసిన పరిస్థితి. సో కాబట్టి ఆ దుస్థితి నుంచి బయటకు రావాలి అంటే మనం ఒకసారి నవీన్ యాదవ్ లాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలనేది ప్రజలు అనుకుంటున్నారు. అందులో మేము కూడా అనుకుంటున్నాం బస్తీవాసులుగా. బీజేపీ వ్యక్తులు గిట్లా కార్యకర్తలు చాలా వరకు తిరుగుతున్నారు. బీజేపీకి ఇట్లా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. బీజేపీ ఒకటే అండి, మేము చూస్తున్నాము. మేము కూడా ఎడ్యుకేటెడ్గా ఒకటే ఆలోచిస్తున్నాము. ఏమైనా మతాన్ని మాత్రం మీదకి తీసుకొస్తుంది ప్రతిపాదికంగా హిందూ ముస్లిం అనేది. బట్ హిందూ ముస్లిం అని ఇక్కడ అందరూ బాయి అని కలిసి ఉంటారు. పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో విన్ అవుతుంది. అంటే బీఆర్ఎస్కి బీజేపీకి ఇంతకుముందు బీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చింది. ఎంపీ ఎలక్షన్లో అసలు పోటీ చేయలేదు, సరిగా ఎవరి అభ్యర్థులను నిలబెట్టలేదు అని చెప్పి చెప్తున్నారు. అవును, అది కూడా మనకు స్పష్టంగా అనిపిస్తుంది. అంటే 8 సీట్లకు 8 సీట్లు కోల్పోయారు, కొన్ని చోట్ల డిపాజిట్ కూడా కోల్పోయారు. సో అది కనబడుతుంది. బట్ ఇక్కడ అట్లాంటి సందర్భం మరి వస్తుందో రాదో చూడాలి, వెయిట్ చేద్దాం. 6th నాడు తెలుస్తుంది మనకు ఆ పోలింగ్ రోజు. సో మేమైతే అనుకుంటున్నాం 11th రోజు అనుకుంటున్నాం. ఆ పరిస్థితి ఏమంటే ఆ రోజు తెలుస్తున్నచ్చు. మేము అంటే ఇప్పుడు బస్తీవాసులు మా ఫ్రెండ్స్ అందరం చూసిన ప్రకారం ఏంటంటే నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాడు జూబ్లీ హిల్స్లో. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది.